అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినమందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుద్ధ పాడ్యమిది. సెప్టెంబర్ 22 సోమవారంతో దేవీ నవరాత్రులు ప్రారంభమై అశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి అక్టోబర్ 2 గురువారంతో ముగుస్తున్నాయి. దసరా నవరాత్రులు 11 రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు 11 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 2వ తేదీ మనకి విజయదశమి అంటే దసరా పండుగ. అయితే అమ్మవారు ఈ 11 రోజులు కూడా 11 అవతారాల్లో దర్శనమిస్తారండి. అయితే అమ్మవారు ఈ 11 రోజులు ఏ అవతారాల్లో దర్శనమిస్తారు ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయంటే సాధారణంగా అమ్మవారి నవరాత్రుల్లో 9 రాత్రులు 10 అలంకారాల్లో పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం 11 రోజుల పాటు దసరా శరన్నవరాత్రులు జరుపుకుంటున్నామని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో అమ్మవారు 11 అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 11 అలంకారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి, విజయదశమి రోజు అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, వాహనాలకు పూజ ఎప్పుడు చేయాలి, అమ్మవారి అలంకరణలు ఏమిటి, అన్ని విషయాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి రోజు సెప్టెంబర్ 22 సోమవారం, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. రెండవ రోజు సెప్టెంబర్ 23 మంగళవారం, ఆశ్వయుజ శుద్ధ విద్య తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. మూడవ రోజు సెప్టెంబర్ 24 బుధవారం, ఆశ్వయుజ శుద్ధ తదియ తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. నాలుగవ రోజు సెప్టెంబర్ 25 గురువారం, ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఇదే ఈ 2025 సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతుంది. ఈ దసరా శరన్నవరాత్రుల్లో 11 రోజుల పాటు జరగనున్నాయి. ఇంతకుముందు 2016 సంవత్సరంలో 11 రోజుల పాటు జరిగాయట. అప్పుడు కూడా తిథి అనేది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ 2025 సంవత్సరం అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు. 5వ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం, ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి. తదుపరి పంచమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. 6వ రోజు సెప్టెంబర్ 27 శనివారం, ఆశ్వయుజ శుద్ధ పంచమి తిథి. తదుపరి షష్ఠి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. 7వ రోజు సెప్టెంబర్ 28 ఆదివారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తిథి. తదుపరి సప్తమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచాముండీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. 8వ రోజు సెప్టెంబర్ 29 సోమవారం. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి. తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతి అలంకారంలో దర్శనమిస్తారు. 9వ రోజు సెప్టెంబర్ 30 మంగళవారం, ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దుర్గం నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. 10వ రోజు అక్టోబర్ 1 బుధవారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ నవమి. ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో దర్శనమిస్తారు. 11వ రోజు అక్టోబర్ 2 గురువారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ దశమి తిథి. ఈరోజు విజయదశమి పండుగను జరుపుకుంటాం.
అంటే దసరా పండుగను ఈరోజు జరుపుకుంటాం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి అలంకారం. దేవీ నవరాత్రుల పూజ కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? పూజా సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి? నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారం ఉండాలా? అమ్మవారి ఫోటోలు లేకపోతే ఏం చేయాలి? నవరాత్రులు 11 రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి? ఒకవేళ 11 రోజులు కుదరకపోతే ఈ 11 రోజులు చేసేవారు రోజు తలస్నానం చేయాలా? ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా? ఒకవేళ మధ్యలో ఋతుక్రమం వస్తే ఏం చేయాలి? కలశం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం కూడా పెట్టాలా? అయితే ఏ నియమాలు పాటించాలి? ఒకవేళ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చేయాలి? అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా? ఒకవేళ ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు పెట్టొచ్చా? మనం ఉపవాసం ఎలా ఉండాలి? బ్రహ్మచర్యం పాటించాలా? గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రులు పూజ చేయవచ్చా? లేదా ఇలాంటి ఎన్నో సందేహాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం. దేవీ శరన్నవరాత్రులు అంటేనే చాలా విశేషం. అమ్మవారి ఆజ్ఞ ఆశీర్వాదం లేకపోతే మనం ఆ అమ్మవారిని పూజించలేము. గట్టి సంకల్పంతో ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలనే ఆతృత ఉంటే తప్పకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అయితే అమ్మవారికి పూజ చేయడానికి సంకల్పమే కాదు, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అంతకంటే ముందు మన ఇంటిని, మన మనసుని ఎంత పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారి చల్లని చూపు, ఆశీర్వాదం, కరుణ, కటాక్షం అన్నీ మనపై ఉంటాయి. అందుకని ముందుగా మనం ఇంటినైతే అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఎక్కడా కూడా దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఎంతో కళగా ఉండేటట్టు ఆ అమ్మవారే ఇంటికి విచ్చేస్తున్నట్టుగా భావించి మనం ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని ముందుగా పెట్టుకోవాలి. అయితే మనకి దేవీ నవరాత్రులు అనేవి 2025 సెప్టెంబర్ 22వ తేదీన సోమవారం నుండి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మీరు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. నవరాత్రులు ప్రారంభమైన తర్వాత శుభ్రం చేయడం కాకుండా ముందుగా చేసుకుంటే చక్కగా ఉంటుంది. అయితే మనకి ముందు రోజు సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం అమావాస్య వస్తుంది. అమావాస్య ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం చేయకూడదు. మంగళవారం, శుక్రవారంలో ఎట్టి పరిస్థితుల్లో బూజులు దులపడం లాంటివి చేయకూడదు. మాకు నెలసరి సమస్య ఉంది, ఒకవేళ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటిని క్లీన్ చేయవచ్చా అంటే, మీరు నవరాత్రులు 11 రోజులు పూజ చేసుకునేవారైతే ముందుగానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 11 రోజులు మేము పూజ చేసుకోలేము, అమ్మవారికి ఏదో ఒక రోజు, 2 రోజులు లేదా 3 రోజులు పూజ చేసుకుంటాం అని అనుకునేవారు దానికన్నా ముందు రోజు మంగళవారం, శుక్రవారం కాకుండా మిగిలిన రోజులు ఏమేమి వస్తాయో ఆ రోజులు మీరు క్లీన్ చేసుకొని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారి పూజ కోసం పూజా సామాగ్రి తెచ్చుకోవచ్చు. మేము ఎంతవరకు ఎప్పుడూ చేయలేదు, మేము కొత్తగా అమ్మవారిని పూజించాలనుకుంటున్నాము అనుకునేవారు కూడా మీరు అమ్మవారిని పెట్టుకొని పూజలైతే చేసుకోవచ్చు. అయితే ఇలా ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలి అని అనుకుంటే ప్రతి సంవత్సరం చేసుకుంటే మీకే శుభం. అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడూ మీ పైన ఉంటాయి. అలా కాకుండా ఆటంకం వచ్చింది మరి పర్వాలేదా అంటే ఏం పర్వాలేదు. అయితే మీరు పూజ ఎందుకు చేసుకోలేకపోతున్నారు అమ్మవారికి చెప్పుకోండి, సరిపోతుంది. అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటోని తప్పకుండా పెట్టుకోవాలా? ఒకవేళ అమ్మవారి ఫోటో మా దగ్గర లేకపోతే ఏం చేయాలి అంటే, అమ్మవారికి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకుంటారు. అయితే కొంతమంది పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని పెట్టుకుంటారు. పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకోరు. అయితే ఇలా పెట్టుకోకూడదనేది ఏమీ లేదు. కానీ ఇలా పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారని, ఇలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదని నమ్ముతారు. ఆ అమ్మవారు శత్రువులపైన ఆగ్రహంతో ఉంటారు, కానీ తన బిడ్డలపైన కాదు. ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మని మనం అమ్మగా, ఒక తల్లిగా భావించి పూజన చేసుకున్నాం.
కాబట్టి ఆ అమ్మవారి చల్లని చేపులు ఎప్పుడూ మనపై ఉంటాయి. ఇంకా దుర్గాదేవి విగ్రహాలు అవి ఉన్నా కూడా పూజలో పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు. కొంతమందికి ఇలా పులిపైన కూర్చుని ఉన్న అమ్మవారు పెట్టుకోవడం అది వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పిన కారణంగా కొంతమందికి పెట్టుకోవడం ఇష్టమైతే ఉండదు. అయితే వాళ్ళు ఏం చేయాలి అంటే, మనకి ఇలా దుర్గాదేవి పులిపైన ఉన్నటువంటి ఫోటో కాకుండా సింహాసనం పైన కూర్చుని ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు ఉంటాయి. మీరు ఆ ఫోటోని అయినా సరే తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చు. మాకు ఈ ఫోటో కూడా లేదు, దొరకలేదు అంటే, మరి మా దగ్గర దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు లేవు, మరి ఫోటోలు లేకపోతే మేము పూజ చేసుకోవడం ఎలా అంటే, చక్కగా చేసుకోవచ్చు. ఎలా అంటే, అమ్మవారు 11 రోజులు 11 అలంకారాల్లో దర్శనమిస్తారు. కాబట్టి 11 రోజుల్లో ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారినైనా సరే మీరు పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. లలితాదేవి అమ్మవారిని కానీ, లక్ష్మీదేవి అమ్మవారిని కానీ, సరస్వతీదేవి అమ్మవారిని కానీ, పార్వతీదేవి అమ్మవారిని కానీ ఇలా ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోని పూజలో పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నవరాత్రులు 11 రోజులు అమ్మవారిని పూజించాలా అని అంటే, నిజంగా 11 రోజులు ఆ అమ్మవారికి పూజ చేసుకొని సేవ చేసుకునే అవకాశం, అదృష్టం మీకు ఉంటేనే అమ్మవారికి పూజ అనేది చేసుకోగలరు. నిజంగా 11 రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఒకవేళ 11 రోజులు మాకు కుదరదు అనుకునేవారు నవరాత్రులు మొదటి 3 రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. లేదంటే చివరి 3 రోజులైనా సరే మీరు చేసుకోవచ్చు. అంటే చివరి 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు ఇలా ఈ 3 రోజులు చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ 3 రోజులు కూడా మాకు కుదరదు అని అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది. అయితే 11 రోజుల్లో ఏ రోజు పూజ చేసుకోవాలి అంటే, నవరాత్రులు మొదటి రోజు కానీ, దుర్గాష్టమి రోజు కానీ, మహానవమి రోజు కానీ మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ నవరాత్రుల్లో ఏ రోజు కూడా పూజ చేసుకోవడానికి కుదరదు అనుకునేవారు కనీసం ఒక్క రోజైనా సరే నిండు మనసుతో అమ్మవారికి పూజ చేసుకోండి. లేదంటే ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే పూజ చేసుకొని ఆ అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారికి పూజ చేసుకోవడానికి కలశం అలాగే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అంటే తప్పనిసరి ఏం కాదు. మీకు ఆనవాయితీ ఉంది అని అంటే కలశం దగ్గర దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి కలశం, అఖండ దీపం ఆ 2 పెట్టకపోయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ మన మనసులో చెడు ఆలోచనలు చేసినా కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు. 11 రోజులు మనం పూజ చేసే రోజులు కాబట్టి ఈ 11 రోజులు ఒక దీక్షగా మనం తీసుకొని అమ్మవారిపైనే ధ్యాస ఉంచి పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుంటామని అనుకునేవారు మాత్రమే పెట్టుకోండి. అలా మేము అంత నియమనిష్టలతో చేయలేము అని అనుకునేవారు ఆ 2 లేకపోయినా సరే అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. మనం పూజలో పెట్టిన అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏదైనా అశుభమా? కొండెక్కిన తర్వాత ఏం చెయ్యాలి అని అంటే, ఒక రకంగా అఖండ దీపం కొండెక్కితే మనం అపరాధంగా భావిస్తాము. అందుకని అఖండ దీపం ఎప్పుడు కొండెక్కకుండా చూసుకుంటేనే అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత కానీ ఏదైనా గాలి వల్ల కానీ అఖండ దీపం కొండెక్కినట్లయితే ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ప్రమిదలో ఉన్న వత్తి తీసేసి మళ్ళీ కొత్తగా ఒత్తి వేసి కొత్తగా నూనె పోసి అదే నూనెలో దీపం వెలిగించాలి. ఆ పాత నూనె తీయనవసరం లేదు. అదే నూనెలో కొద్దిగా నూనె పోసి ఇప్పుడు దీపం వెలిగించి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను తల్లి అని అమ్మవారికి చెప్పుకొని మీరు పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆరోగ్యరీత్యా బాగానే ఉందని అనుకునేవారు 11 రోజులు తలస్నానం చేసి అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఆరోగ్యం సహకరించదు, ఆరోగ్యం బాగుండదు అని అనుకునేవారు తప్పించి ప్రతిరోజైనా సరే మీరు తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పూజలో రోజు కొబ్బరికాయ కొట్టాలా అంటే 11 రోజులకి 11 కొబ్బరికాయలు మీరు కొట్టాలి అని అనుకుంటే మాత్రం 11 కొబ్బరికాయలు అయితే కొట్టాలి. అలా ఏమీ లేదు అని అనుకునేవారు మీరు మీ దగ్గర ఎప్పుడు కొబ్బరికాయ ఉంటే
అప్పుడు కొట్టవచ్చు, ఏం పర్వాలేదు. అమ్మవారి పూజలైతే మొదలుపెట్టాము. మాకు మధ్యలో నెలసరి సమస్య వచ్చింది. అయితే మేము ఏం చేయాలి అంటే, మీరు అమ్మవారి పీఠం దగ్గరికి కానీ పూజ దగ్గరికి కానీ, అంటే చుట్టుపక్కలకి రాకుండా ఉంటాము అని అనుకుంటే మీ ఇంట్లో వారి చేత అమ్మవారి పూజలు అనేవి చేయించవచ్చు. ఎవరు చేసేవాళ్ళు లేకపోతే ఎవరి చేత అయినా సరే మీరు పీఠంని ఎత్తిపెట్టించేయండి. మీకు 5వ రోజు స్నానమైన తర్వాత ఇంకా నవరాత్రులు మిగిలి ఉన్నట్లయితే మీరు అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి ఇలా మైలగాలి అనేది ఎట్టి పరిస్థితుల్లో తగలకూడదు. అమ్మవారికి నైవేద్యం రోజూ పెట్టాలా, ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు మళ్ళీ అదే రకం నైవేద్యం చేసి పెట్టొచ్చా లేదా అని అంటే, ముందుగా అమ్మవారికనే కాదు ఏ దేవతామూర్తులకైనా సరే నైవేద్యం లేనిదే పూజ సంపూర్ణం కాదు. ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే పెట్టి నైవేద్యం సమర్పించాలి. అయితే మనకి దేవీ నవరాత్రుల్లో 11 రోజులు 11 రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తాము. అయితే మీకు నైవేద్యాలు పిండి వంటలు అన్నీ కూడా మాకు బాగా తెలుసు, చేయగలము అని అనుకునేవారు 11 రోజులు 11 రకాల పిండి వంటలు నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఏమీ చేయలేని వాళ్ళైతే ఏది చేయగలిగితే అదే చేసి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయవచ్చు. పులిహోర మాత్రమే చేయడం వచ్చు అనుకునేవారు ఆ పులిహోరే రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు, ఏం పర్వాలేదు. అమ్మవారికి ఆడంబరం లేకుండా ఉన్నంతలో పూజ చేసుకోవాలనుకునేవారు పరవన్నం, పులిహోర, వడపప్పు, చలిమిడి, పానకం, బెల్లం అవన్నీ కూడా అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేస్తే గనక 11 రోజులు ఉపవాసం ఉండాలా అని అంటే, మీరు అమ్మవారికి 11 రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు ఆ 11 రోజులు ఉపవాసం ఉంటామని సంకల్పం తీసుకున్నవారు 11 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారికి పూజ చేయాల్సి ఉంటుంది. పైగా ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయొచ్చు. మధ్య మధ్యలో మీరు మంచినీళ్ళు, ఏమైనా మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ కూడా తీసుకోవచ్చు. ఏం పర్వాలేదు, అలా ఉండలేము అని అనుకునేవారైతే కనీసం అమ్మవారికి ఉదయం వేళ పూజ చేసుకుంటాం కదా, ఆ పూజ అయ్యేంత వరకు అయినా సరే ఏమీ తినకుండా పూజ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా సరే తినవచ్చు. ఉపవాసం ఉంటేనే అమ్మవారికి పూజ చేసుకోవాలి అనేదేమీ లేదు. కొంతమందికి ఆరోగ్యం సహకరించదు, కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలనే ఆశ అయితే ఉంటుంది కదా, అలాంటి వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. నవరాత్రులు పూజలు చేసుకునేవారు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే, మీరు అమ్మవారికి విడిగా పీఠం వేసిన అమ్మవారికి 11 రోజులు ఆ పూజ చేసుకుంటాము, దీక్షతో పూజ చేసుకుంటామని సంకల్పం తీసుకున్నా సరే మీరు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. బ్రహ్మచర్యం అంటే పెళ్ళైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు. మంచం పైన పడుకోవడం కానీ కూర్చోవడం కానీ ఇలాంటివి ఈ 11 రోజులు అసలు చేయకూడదు. నేలపైన పడుకోవాలి. దీక్ష చేయని వారు కూడా పాటించాలా అంటే మీరు అవసరం లేదు. నిత్య పూజలాగానే అమ్మవారికి పూజలనేవి చేసుకుంటారు. కానీ మాంసాహారం లాంటివి ఏమీ తినకుండా ఉంటే సరిపోతుంది. నవరాత్రుల పూజని గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అంటే 6వ నెల వచ్చేంత వరకు చేసుకోవచ్చు. 6వ నెల ముగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 6వ నెలలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చు. కానీ మీరు 11 రోజులు కాకుండా ఏదో ఒక రోజు మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ అయినా చేసుకోండి. ఎందుకంటే 6వ నెల అంటేనే కొంచెం మనం ఎక్కువ పనులైతే చేయలేం కాబట్టి ఒక్కరోజు పూజ చేసుకొని ఆ అమ్మవారికి దండం పెట్టుకొని అంతా సవ్యంగా జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యం బాగా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే నవరాత్రులు ఎంతో ఘనంగా చేసుకుంటామని అమ్మవారికి చెప్పుకోండి. ఇక తర్వాత అమ్మవారిని ఒక్కసారి పూజలో పెట్టిన తర్వాత పూజ ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజులు కూడా అమ్మవారి ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. మనం అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో చిన్నగా కదులుతుంది.
మరి అలా కదలవచ్చా అంటే అలా కదలవచ్చు, పర్వాలేదు. కానీ అమ్మవారి ఫోటోని పైకి ఎత్తడం కానీ పక్కన పెట్టడం కానీ చేయకూడదు. దుర్గాదేవి అమ్మవారిని ఎవరు పూజించాలి? ఆడవారు పూజ చేయాలా, మగవారు పూజ చేయాలా? ఎవరైనా చేయవచ్చు. ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. వితంతువులు కూడా అమ్మవారిని పూజించవచ్చా అంటే చేయవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం కుంకుమ పూజ మాత్రం చేయకూడదు. అలాగే ఏటి సూతకంలో ఉన్నవారు అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజ చేయకూడదు. అయితే కొంతమంది ఇంట్లో దీపారాధన చేసుకుంటారని, అలాంటి వారు మామూలుగా దీపం వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకోండి, అంతే తప్ప కొబ్బరికాయ కొట్టడం లాంటివి, అమ్మవారికి పూజ చేయడం, ఎక్కువగా పూజ చేయడం లాంటివి ఏమీ చేయకూడదు. అమ్మవారి పూజలో రోజు గణపతిని పెట్టి పూజించాలా అంటే ఆదిదేవుడు వినాయకుడు కాబట్టి రోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. అలానే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ఒక లైక్ చేసి కొత్తగా శరన్నవరాత్రులు చేస్తున్న వారికి ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.